ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్. ఏళ్లుగా ఇదే పరిస్థితి. అందరూ కంప్యూటర్ ఇంజనీర్లు అయిపోవాలి. చివరికి వేరే గ్రూప్లో చదివిన విద్యార్థులు కూడా బయటికి వచ్చి కోర్సులు నేర్చుకుని మరీ ఐటీలోకి వెళ్ళిపోయేవారు. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ వెంట పరుగులు తీసే కాలానికి కాలం చెల్లినట్టుగా కనిపిస్తోంది. లే ఆఫ్స్ భయాలతో సాఫ్ట్వేర్ బుడగ బద్దలైందా? సీన్ రివర్స్ అవుతోందా? ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ మారిందా? కోర్ బ్రాంచ్లకు క్రేజ్ పెరిగింది. ఐటీని కాదని విద్యార్థులు మళ్లీ కోర్ బ్రాంచ్ల వైపుకు మళ్లుతున్నారు. రాష్ట్రంలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ లాంటి సాంప్రదాయ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు విద్యార్థులు ముఖం చాటేసిన ఈ బ్రాంచ్లు తిరిగి క్రేజ్ ను పుంజుకుంటున్నాయి. ఒకప్పుడు బీటెక్ అంటే కేవలం కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులదే హవా. కానీ ఇప్పుడు మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులు, తల్లిదండ్రులు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో సాంప్రదాయ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లైన మెకానికల్, సివిల్, EEE కోర్సులకు డిమాండ్ భారీగా పెరిగింది. గతేడాది కౌన్సిలింగ్ చివరి విడత వరకు మిగిలిపోయిన కోర్ బ్రాంచ్ సీట్లు ఈ ఏడాది మాత్రం మొదటి 2 విడతల్లోనే దాదాపు 80% పైగా భర్తీ అయ్యాయి. కోర్ బ్రాంచ్లకు డిమాండ్ పెరగడంతో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లో కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ సీట్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో 40,000 రూపాయలు పలికిన సీట్లు ఇప్పుడు ఏకంగా ₹1,00,000 వరకు వెళ్లాయి. కొన్ని పేరున్న కాలేజీల్లో ఈ రేటు మరింత పెరిగింది. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ కోర్సులను పూర్తి చేసిన వారికి మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టార్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ విస్తృతమైన అవకాశాలు దొరుకుతున్నాయి. దీనికి తోడు సొంతంగా ఇండస్ట్రీస్ లేదా స్టార్టప్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ కోర్సులకు మళ్లీ డిమాండ్ ఏర్పడింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.